శాంతి సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. స్వయంగా యోగేశ్వరుడైన భగవంతుడు బ్రహ్మవత్సలైన మనందరికీ రాజయోగం నేర్పిస్తున్నారు. ఆత్మిక స్వరూపంలో స్థిరపడి నాతో బుద్ధియోగమును జోడించండి, నా శక్తులన్నీ మీకు లభిస్తాయి అని చెప్తున్నారు. ఈ రాజయోగమునే ప్రేమయోగము అని కూడా చెప్పవచ్చు. దీనిలో భగవంతునిపై మనకి ఎంతగానో ప్రేమ కలుగుతుంది. ఈరోజు బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే నన్ను ఎంతో ప్రేమగా జ్ఞాపకం చేస్తారో నేను కూడా వారిని ఎంతో ప్రేమగా జ్ఞాపకం చేస్తూ సకాష్ ఇస్తాను. బాబా అనగా శివబాబా, భగవంతుడు. యోగముతో యోగము కలుస్తుంది అనగా ఎంతగా మనము జ్ఞాపకం చేస్తామో అంతగా బాబా కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు. దీనితో భగవంతుని ప్రేమ మనకి లభిస్తుంది, శక్తులు కూడా లభిస్తాయి, పవిత్ర ఆత్మగా కూడా అవుతాము. కావున మనము అందరము బాబాపై ప్రేమని పెంచుకోవాలి. భగవంతునిపై ప్రేమ. భగవంతుడు నిరాకారుడు. మరి నిరాకారుడిని ఎలా ప్రేమించాలి అనే సందిగ్ధము భక్తి మార్గములో ఉండేది. శంకరాచార్యుని తరువాత చాలా మంది ఇలా సందిగ్ధము కలిగించారు. నిరాకారుడు ఎలా తలచుకోవడము అనుకుంటూ ఇక విగ్రహాలని పూజించడం ప్రారంభించారు. కానీ ఇక్కడ నిరాకారుడే సాకారములోకి వస్తున్నారు. మనకి ఎంత సర్వస్వము ఇస్తున్నారు అంటే స్వతహాగా మనకి బాబాపై ప్రేమ కలుగుతుంది. భగవంతుని మహావాక్యములు ఏమనగా, ఎవరైతే నన్ను చాలా బాగా జ్ఞాపకం చేస్తారో వారైతే నా సన్ముఖంగా ఉన్నట్లే. ఎంత చక్కటి విషయము ఇది. అలాగే రెండవ విషయము బాబా చెప్పారు, ఎవరైతే నన్ను బాగా జ్ఞాపకం చేస్తారో నేను వారిని వతంలో ఎదురుగా చూస్తూ వారితో ఆత్మిక సంభాషణ చేస్తాను. ఎంత సమీప సంబంధము బాబాతో మనకి కలుగుతున్నది. మన కోసం అతడు కేవలం భగవంతుడు కాదు, మనవారుగా అయ్యారు. మనము బాబా వారము, బాబా మనవాడు. ఎంత సుందర విషయము ఇది. నావాడు అంటూ జ్ఞాపకం చేస్తాము. మనము భక్తుల వలె కేవలము జపించడము కాదు, బాబాపై మన బుద్ధిని స్థిరపరుస్తాము, బాబాతో మాట్లాడతాము, బాబా నుండి శక్తి తీసుకుంటాము. ఇలా జ్ఞాపకం చేయడం చేత ఎంతో సుఖము అనుభవం అవుతుంది. భక్తిలో కేవలం నామస్మరణే చేస్తారు, అది ఎంతో చిన్న విషయము. కానీ ఇక్కడ భగవంతునితో సంబంధము జోడించడము, తన స్వరూపంపై మనసును స్థిరపరచడము, బాబా నుండి ప్రేమని పొందడము, శక్తులని పొందుతూ ఆత్మని పావనంగా చేసుకోవడము, ఇది ఎంతో గొప్ప విషయము. బాబా జ్ఞాపకంతో లేక బాబాతో యోగము జోడిస్తే కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. యోగ బలం చేతనే కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. కామ అగ్ని చల్లారిపోతుంది. కామ వికారమును బలవంతంగా జయించలేము. ఎంతో మంది ఇలా జయించాలని ప్రయత్నించారు, కానీ సుఖము పొందలేకపోయారు. అయితే కామ వికారమును యోగ బలముతో జయిస్తే అది ఎంతో ఆనందకారి స్థితిగా మారిపోతుంది. మనము ఈ విషయంపై అటెన్షన్ కలిగించాలి. కామ వికారం యొక్క కోరికలు లేక కామ అగ్ని లోపల ఏదైతే ప్రజ్వలితమవుతుందో దానిని యోగ బలంతో సమాప్తం చేయాలి. అశరీరి స్థితి యొక్క అభ్యాసం చేత కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనము కర్మేంద్రియాలను శీతలం చేసుకుంటామో లేక వశపరచుకుంటామో ఎంతో గొప్ప ప్రాప్తి మనకి కలుగుతుంది. కేవలం భగవంతుని ప్రాప్తియే కాదు, స్వర్గములో 2,500 సంవత్సరాల పాటు ఎంతో సుఖంగా ఉంటాము. అనంత ప్రాప్తులకి యజమానిగా అవుతాము. కావున రండి, ఈ రాజయోగంపై ఎంతో అటెన్షన్ ఇద్దాము. సమయమును కేటాయించి చక్కగా కూర్చొని బాగా అభ్యాసం చేయాలి. ఒక్కసారి అలా చక్కగా కూర్చొని స్థిరంగా చేస్తే
అలవాటైపోతుంది, ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రతగా చేయాలి అంటే ఏకాంతము కూడా ఎంతో అవసరము. ఏకాంతంలో కూర్చొని స్వయంతో మాట్లాడుకోవాలి, శివబాబాతో మాట్లాడాలి, బాబా ఇచ్చే ప్రాప్తులని గుర్తు చేసుకోవాలి, బాబా యొక్క గుణముల చింతన చేయాలి, బాబా మన కోసం ఏమేమి చేశారు, మనకి ఏమేమి ఇచ్చారు అని ఒకసారి మరల మననం చేసుకోవాలి. బాబా కొన్ని ఇచ్చినా వెంటనే వాటిని గుర్తు పెట్టుకోలేము. మరి ఆలోచించండి, ఎవరైతే జ్ఞానమును ఇచ్చారో, ఎవరి ద్వారా పవిత్రత మనకి లభించినదో, ఎవరి ద్వారా జీవించే పద్ధతి అర్థమైనదో, ఇలా ప్రాప్తులన్నీ గుర్తు చేసుకుంటూ పరమాత్మని ప్రేమలో నిమగ్నమయ్యే అభ్యాసం చేస్తే ఈ సంగమయుగ జీవితము మన కోసం వరదానంగా మారిపోతుంది. మనం ఎంతో సుఖీగా అవుతాము. పరమాత్మని ప్రేమలో జీవితములోని విఘ్నములన్నీ కూడా అంతమవుతాయి. ఓం శాంతి.